కానోజీపేట పీహెచ్సీలో డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు చెబుతున్నారు. ఉదయం వచ్చి సంతకం పెట్టి చాలు 1-2 గంటలుండి పోతున్నారు. మరి కొంతమంది డాక్టర్లు 4 రోజులకు ఒక్కసారి సంతకం పెడతారు. రోగులకు బీపీ, షుగర్, జ్వరానికి కూడా మాత్రలు ఇచ్చేవారే కరువయ్యారు. ఈ ఆసుపత్రిలో 18 మంది వైద్య సిబ్బంది, 18 మంది ఏఎన్ఎంలు ఉంటారు. సూపర్వైజర్ రామలింగం, ల్యాబ్ టెక్నీషియన్ నవీన్, స్టాఫ్ నర్స్ హరిచందన తప్ప ఎవరూ పెద్దగా కనపడరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ ఆసుపత్రిపై దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. అంటే అసలు వస్తారా రారా వీళ్ళు? అంటే ఎంత టైం అవుతుంది? ఈ టైం కూడా లేకపోతే హాస్పిటల్ ఒక్కరు కూడా లేదు. రోజు ఇదే కథ. బాణైపేట పిహెచ్సి అంటే ఇట్నే ఉంటుందా? సంతకాలు పెట్టిపోయలేదు మరి వచ్చేమన్నా ఇంకా రాలే. 10:40 అయినా కూడా రాలే. ఎంతమంది ఉన్నారమ్మా స్టాఫ్ బిడ్డ? నా పేరు కుమరయ్య. డాక్టర్లు టైం ప్రకారం రారు. అలా గుర్తుపెట్టినప్పుడు వస్తారు. హాస్పిటల్ అయినా ఇప్పుడు ఇంతకుముందే ఆ గోళీలు వచ్చినాయి. ఇప్పుడు చూస్తారు గోళీలు కూడా చూస్తూనే ఇద్దరే ఉన్నారు. టైంకి లేరు. ఒక రషీదు ఇద్దరు మేడాలు ఉన్నారు. ఏమమ్మంటే బీపీ పెట్టే బీపీ ఇది కూడా అంటాను. ఇప్పుడు అనుకో వాళ్ళు మంచిగా టిఫిన్ చేస్తాను ఆగు, అన్నం ఆగు మంచిగా అంటారు. కూర్చోమంటారు. రాగలమే రావాలమ్మా అన్నారు. ఇద్దరు అంటే ఒక ఈరని అడిగిండు ఒకసారి. నువ్వు ఉండి వదిలే అనగా నేను ఇంకా చదువుకున్నా. ఇక దాఖల షుగర్ గోళీ ఇవ్వంట. ఈ గోళీ డోస్ తక్కువ ఉన్నది. ఆ డోస్ నీకు రాదమ్మా అన్న. 2 సార్లు పోయి 3 సార్లు పోయినా పాపకి కోలం మాత్రం రా అన్నది ఒకసారి. ఇక పోచు లేదు, చేసి ఉండలేదు, ఇక పరిచయం చేసి ఉండలేదు, ఆ మందులు ఇచ్చి ఉండలేదు. వాళ్ళు వచ్చిరంటే వచ్చి పోయినట్టే పోయింది.